హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాగడి. రవితేజ గారి మూవీ సంక్రాంతికి వచ్చింది. భక్త మహాశయులకు విజ్ఞప్తి #BMW మూవీ రివ్యూ. సో రవితేజ గారి ఫామ్ లో అయితే అసలు లేరు, బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లు ఇస్తూ వస్తున్నారు. మరి 2026 సంక్రాంతికి రిలీజ్ అయిన ఆయన BMW ఆయనకి హిట్ ఇస్తుందా అంటే ఏమో నాకు తెలియదు, మరి కొంచెం డౌటే. బట్ ఎనీవేస్, ఇప్పుడు కొంచెం సినిమా గురించి మాట్లాడుకుందాం. భక్త మహాశయులకు విజ్ఞప్తి అనేది టెరబుల్ మూవీ అయితే కాదు. ఈ మధ్య కాలంలో వచ్చిన రవితేజ సినిమాల్లో లాగా క్రింజ్ ఫెస్ట్ లేకపోతే అనవసరమైన డైలాగులు, ఫైట్లు అవేం లేవు. చాలా సింపుల్ గానే వెళ్తా ఉంటది కదా. అండ్ వెన్నెల కిషోర్ గారు, సునీల్ గారి క్యారెక్టర్, ఆ కామెడీ, సత్య గారి కామెడీ అక్కడక్కడ నవ్విస్తుంది కూడా, ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ లో. సో అలాంటప్పుడు మరి సినిమా నీకు నచ్చిందా అంటే లేదండి, ఇది 2026 లో వచ్చే సినిమా కాదు. బేసికలీ ఒక 2010 ఆ టైంలో వచ్చుంటే మేబీ నడిచేది కావచ్చు సినిమా. లిటరలీ ట్రైలర్ లో చూపించే కథే ఉంటది సినిమాలో. హీరోకి ఆల్రెడీ పెళ్ళైపోయి ఉంటది, మధ్యలో ఎక్కడో ఫారెన్ ట్రిప్ కి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి తగులుతుంది, అక్కడ వాళ్ళకి ఏదో ఫిజికల్ ఇంటిమేసీ అవుతుంది, అక్కడ నుంచి ఏమైంది స్టోరీ అంతే. ఎప్పటి నుంచో ఉన్న కథనే, ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, ఆ జోన్ కథనే. అండ్ ఫైనల్ ఏమైతుందో కూడా మనకు తెలుసు. సో అన్లెస్ మధ్యలో సినిమా రేసీగా పేసీగా ఉండి లేకపోతే ఎక్స్ట్రాడినరీ కామెడీ వర్కౌట్ అయితే తప్పించి ఇలాంటి సినిమాలు పెద్దగా ఎంగేజ్ చేయవు, ఎస్పెషల్లీ 2026 లో. సో భక్త మహాశయులకు విజ్ఞప్తిలో కూడా అది జరిగింది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్టేబుల్ గా సటిల్ గానే స్టార్ట్ అవుతుంది. వెన్నెల కిషోర్, రవితేజ గారి డైనమిక్ డీసెంట్ గానే ఉంటది. బట్ అట్లా పోతా ఉంటది సినిమా సప్పగా, ఇన్అఫెన్సివ్ గా. మధ్యలో సునీల్ గారి ట్రాక్ కూడా కొంచెం నవ్విస్తుంది. బట్ అంతే, ఇవే 4-5 క్యారెక్టర్లు, ఇంతే కదా, ఇదే కాన్ఫ్లిక్ట్, ఇంకా అయిపోతుంది, పాస్ అయిపోతుంది. సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి ఈ మాత్రం మొమెంటం కూడా ఉండదు. లిటరలీ ఇంటర్వెల్ నుండి ఎక్కడ స్టార్ట్ అవుతుందో సినిమా క్లైమాక్స్ వరకు అక్కడనే ఉంటది. పెద్ద కామెడీ పండదు, అలా అని చెప్పేసి డ్రామాలు, పిండడాలు కూడా ఏముండయి. సో సెకండ్ హాఫ్ అయితే మరి ఫ్లాట్ గా ఉంటది. దానికి తోడు సంక్రాంతి అని చెప్పి, ఎంటర్టైన్మెంట్ అని చెప్పి ఏవో డాన్సులు, డంషరైడ్స్ ఏదో ఆడికి ఏదో చూపించారు, అదైతే చాలా బ్యాడ్ గా ఉంటది. లిటరల్లీ రన్ టైమ్ ని పెంచడం తప్పించి ఏమి యాడ్ చేయదు. సో కేవలం సంక్రాంతి అంటే సంక్రాంతి కోసం తీసిన సినిమా ఇది. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తున్నాం హిట్ అయింది కదా, ఒక హీరో ఇద్దరు హీరోయిన్లు కాన్సెప్ట్ సంక్రాంతికి నడిచింది కదా. సో అదే టెంప్లెట్ ని రిపీట్ చేసే దృష్టికోణంలో తీసిన సినిమా ఇది. అబ్సల్యూట్ వర్స్ట్ గా అయితే లేదు, బట్ ఈ సినిమాని థియేటర్ లో ఎందుకు చూడాలి అన్న ప్రశ్న అనేది ఉంటది. అండ్ ఆ ప్రశ్న ఆన్సర్ చేసే క్వాలిఫికేషన్ నా దగ్గర లేదు. సో బ్యాక్గ్రౌండ్ ఎక్కడ టీవీలో నడుస్తా ఉంటే చూడొచ్చేమో. నేనైతే పర్సనల్ గా ఫస్ట్ హాఫ్ చూడగలిగినాను, సెకండ్ హాఫ్ కొంచెం ఇబ్బంది అయింది, వెళ్ళిపోదాము అన్న జోన్ లోనే ఉండే. సో అది సిచ్యువేషన్. రవితేజ గారు పెద్దగా చేంజెస్ చేసుకోకూడదు అని చూస్తున్నారు. మరి అది ఏ విధంగా ప్లే అవుట్ అవుతుందో మనం రాను చూడాలి ఇంకా. బట్ ఇప్పటికైతే భక్త మహాశయులకు విజ్ఞప్తి ఈజ్ ఏ ఫిల్మ్, సంక్రాంతి ఫిల్మ్ అంతే. ఇంకా టెక్నికల్ విషయాలకు వస్తే యాక్టింగ్ వైజ్ యావరేజ్, అందరూ ఓకే అని చేసిరు. పెద్ద యాక్టింగ్ కి స్కోప్ ఉన్న రోల్స్ కూడా ఏం కావు. సో ఉన్న కాడికి ఉన్నది అంతే. రవితేజ గారు స్టాండర్డ్ ఉన్నారు, ఓకే. కిషోర్ తిరుమల గారు మంచి డైరెక్టర్, ఆయన కొంచెం మంచి కథలు తీసుకొని మంచి సినిమాలు తీస్తే బాగుంటది. టేస్ట్ ఉంది ఆయనకి, బట్ ఇట్స్ వేస్టెడ్ ఇన్ దిస్ ఫిల్మ్. పాటలు కూడా అంత పెద్ద ఇంపాక్ట్ ఏం చేయవు, స్కోర్ గా ఉన్నా లేనట్టుగానే ఉంటది. అండ్ కెమెరా వర్క్, ప్రొడక్షన్ డిజైన్, కాస్ట్యూమ్స్ అవి కూడా పెద్దగా ఇంప్రెస్ చేయవు. సో ఓవరాల్ భక్త మహాశయులకు విజ్ఞప్తి నాకు ఏం చెప్పాలో అర్థమైతలే, బట్ మీరు ఏమైనా ఖాళీ ఉంటే చూడొచ్చు, మీ ఇష్టం. అగైన్ ఇది నా పర్సనల్ ఒపీనియన్. మీరు సినిమా చూడండి, చూసి మీకు ఏమనిపించిందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. సంక్రాంతి బొమ్మ 3 అయిపోయినాయి, ఇంకా 2 ఉన్నాయి, చూద్దాం. అవి ఎటుంటే కూడా చూద్దాం, చూసి మాట్లాడుకుందాం. అప్పటి వరకు హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.